హాయ్, ఉమా ఫ్రమ్ ఉమా పరిమళం యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ యూ కెన్ గెస్. నదిలో నారూపు నవనవలాడినది, విరిసే అందములో మిలమిలలాడినవి, విరిసే అందములో మిలమిలలాడినవి, మనసే చలిచుని మాయదారి మగాళ్లకు, హైలు హైలే సాహంస నడక నా పడవ, హైలు హైలే సాహంస నడక నా పడవ, ఉయ్యాలలోగినది ఊగీసలాడినది, హైలు హైలు హంస నడక నా పడవ. పడవ ఈరోజు మన బీచ్కి వెళ్ళినప్పుడు ఐ హ్యాపెన్ టు సీ మెనీ షిప్స్ ఆర్ యాంకర్డ్ అవుట్ ఎట్ సీ. సో నేను అనుకున్నాను, ఐ జస్ట్ వాంట్ టు షేర్ సమ్ ఆఫ్ ద ఫ్యూ థింగ్స్ విత్ షిప్పింగ్. మొన్న సండే బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా షిప్స్ యాంకరేజ్లో ఉన్నాయండి. యాంకరేజ్లో చాలా వెయిటింగ్ ఫర్ ద బర్త్స్ అనమాట. లోపల ఇన్నర్ హార్బర్కి వెళ్ళటానికి అవుట్ సైడ్ సీలో వెయిట్ చేస్తున్నాయి యాంకర్ వేసుకొని. సో అవి చూశాక నాకు అనిపించింది, ఒకసారి నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుందాము. ఈ యాంకరేజ్ గురించి కానివ్వండి, షిప్స్ గురించి కానివ్వండి. యాక్చువల్లీ ఇండియన్ నేవీ, చాలామంది నేవీ అంటే ఇండియన్ నేవీ అని పొరపాటు పడతారు. ఇండియన్ నేవీ డిఫరెంట్. ఇండియన్ నేవీ మన దేశానికి ఉన్న త్రిదళాలలో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ నేవీ. బట్ ఈ కనిపించే షిప్స్ అన్నీ కూడా అవి మర్చెంట్ నేవీ. అంటే ఆ పేరులోనే మీకు తెలిసిపోతుంది. మర్చెంట్ అంటే మర్చెంట్ నేవీ అంటే వ్యాపారం ట్రేడ్ అనమాట. ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి మనం ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ చేసుకున్నప్పుడు ఈ షిప్స్ వాడతారు. ఎందుకంటే మనకి రోడ్లు లేవు, కనెక్టెడ్ రోడ్లు లేవు. కనెక్టెడ్ పాతల్లా మనకి వాటర్ అండ్ ఎయిర్. కానీ అంత వెయిట్ ఉన్న కార్గోని క్యారీ చేయటానికి ఫ్లైట్ సామర్థ్యం సరిపోదు. అందుకని మర్చెంట్ షిప్స్ని వాడుకుంటారనమాట. సో ప్రైవేట్ కంపెనీస్, డిఫరెంట్ కంపెనీస్, గవర్నమెంట్ కూడా ఉన్నాయి. ఆ షిప్స్ని ట్యాక్సీలాగా, మనం ట్యాక్సీలు ఎలా వాడతామో అలాగా హైర్ చేసుకుంటారు వాళ్ళు. సో అంటే జపాన్ నుంచి మనకి ఇప్పుడు అమెరికా వెళ్ళాలన్నా, అమెరికా నుంచి మనం కార్లు తెచ్చుకోవాలన్నా, గోధుమలు పంపించాలన్నా, ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్స్, మనం షింప్స్ చేపలు పంపాలన్నా, ఇవన్నీ కూడా ఈ బోట్లు, ఈ పెద్ద పెద్ద షిప్స్ ద్వారానే వెళ్తుంటాయి. అందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఆయిల్ తీసుకువెళ్తే ఆయిల్ ట్యాంకర్స్లో తీసుకెళ్తారు. అవి ఎక్కువ హెవీ కార్గో అయితే బల్క్ క్యారియర్స్ ఉంటాయి. కార్గో క్యారియర్స్, బల్క్ క్యారియర్స్ అండ్ క్రేట్స్లో కార్లు అవి కావాలంటే కార్లు ఒక కంటైనర్స్లో, ఒక బాక్సుల్లో పెట్టి అవన్నీ లోడ్ చేస్తారనమాట. వాటిని కంటైనర్ షిప్స్ అంటారు. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. సో ఒక పోర్ట్ నుంచి ఒక పోర్ట్కి అది సామాన్ తెచ్చి మళ్ళీ జనరల్గా వాళ్ళు తేలిగ్గా లైట్గా వెళ్ళరు. అన్లోడ్ చేసి లోడ్ చేసుకుని వెనక్కి వెళ్తాయి. కంపెనీ ఎప్పుడూ తక్కువలో లాభం ఎక్కువ పొందాలని చూస్తారు. సో ఈ షిప్స్ ఎందుకు వై దే ఆర్ వెయిటింగ్ అవుట్ సైడ్ అంటే, ఇప్పుడు మనకి రైల్వే స్టేషన్లో మనకి ఒక్కొక్కసారి ఏ ప్లాట్ఫామ్ వస్తుందో మనకి తెలియదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మనల్ని స్టేషన్ బయట వెయిట్ చేయమంటారు, ఆపేస్తారు ట్రైన్ని. ఆపేసి వాళ్ళు అంతా క్లియరెన్స్ చేసుకుని ప్లాట్ఫామ్ అలాట్ అయ్యాక మనకి అనౌన్స్మెంట్ చేస్తారు. నెంబర్ 7 ప్లాట్ఫామ్ మీదకి తీసుకురమ్మను ఏదో డ్రైవర్కి చెప్తే ఆ ఇంజన్ డ్రైవర్ తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. సేమ్ ప్రొసీజర్ ఇది కూడా అనమాట. లోపల వాళ్ళకి ఈ ఇన్నర్ హార్బర్కి వెళ్ళి జెట్టి అండ్ బర్తింగ్ అంటారు దాన్ని, బర్త్ BERTHING. ఆ బర్త్ ఖాళీగా ఉండాలి వాటికి, షిప్స్కి. బర్త్ అంటే ఏంటంటే స్విమ్మింగ్ పూల్ లాగా. మీకు తెలియటానికి నేను ఈజీగా స్విమ్మింగ్ పూల్ అనే వర్డ్ వాడుతున్నాను. ఈ షిప్ వెళ్ళి ఆ స్విమ్మింగ్ పూల్లో నిలబెడుతుంది అనమాట. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే
సరంగా ఉంటాడు కదా, పెద్ద తాడు, అది పెద్ద చక్రం ఉంటుంది, దాని ఇలా చాలా పెద్దది అది. తిప్పుతూ ఉంటే ఆ తాడు యాంకర్ నీళ్ళలోకి పడుతుంది అనమాట. వీళ్ళు ఈ బర్త్ ఖాళీ లేకపోతే వాళ్ళు షిప్ దే హ్యావ్ టు వెయిట్ అవుట్ సైడ్ ద షిప్. అందుకనే మనకి చాలా షిప్స్ యాంకరేజ్లో కనబడతాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఖాళీ లేదు, వాళ్ళకి రేడియో మెసేజ్లు ఉంటాయి కదా, రేడియో మెసేజ్లు ఇచ్చుకున్న తర్వాత యాంకర్ వేస్తారు డీప్ సీలో. మనకు కనబడుతూ ఉంటాయి షిప్స్. అదేంటంటే అది ముళ్ళులాగా ఉంటుంది ఆ యాంకర్. వీళ్ళు ఇలా 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 తిప్పి అదేంటంటే ఇంత పెద్ద గొలుసు, గణగణ గణ 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 అని చెప్పే గొలుసు ఎంత బలంగా ఎంత పెద్దది ఉంటుందంటే అది వెళ్ళిపోయి కింద డైరెక్ట్గా ఇసుకలో గుచ్చుకుని పట్టుకుంటుంది. ఇంకా షిప్ దాని చుట్టూతా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఎటు గాలి విండ్ డైరెక్షన్ వస్తే అటు దే విల్ బీ వెయిటింగ్ ఫర్ ద క్లియరెన్స్. వీళ్ళు అలాంటప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళాలంటే వాళ్ళకి చిన్న చిన్న బోట్స్ వస్తాయి. ఫ్యామిలీస్ ఉంటారు, వీళ్ళు ఒక్కొక్క రోజు వారం రోజులు పడుతుంది, ఒక్కొక్క రోజు గంటలు పడుతుంది, ఒక్కొక్క రోజు 2-3 రోజుల్లోనే క్లియర్ అవ్వచ్చు. సో ఈ లోపు ఏంటంటే వాళ్ళు బయటికి వెళ్ళాలంటే ఆ పోర్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి బోట్స్ అరేంజ్ చేస్తారు. ఈ బోట్స్ వెళ్ళిన తర్వాత ఆ బోట్స్లో గ్యాంగ్వే రోప్వే ఉంటుంది వాళ్ళకి, గ్యాంగ్వే. ఆ గ్యాంగ్వే దించి ఆ గ్యాంగ్వే నుంచి ఈ బోట్లోకి వెళ్ళి సిటీలో తిరిగి వస్తూ ఉంటారు. మళ్ళీ ఇన్ ద సేమ్ వే బ్యాక్ వెళ్ళిపోతారు. సో ఈ యాంకరేజ్లో ఉన్న షిప్ని పోర్ట్లోకి తీసుకెళ్లాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఏమిటంటే ఫస్ట్ పైలట్ వెళ్తాడు. పైలట్ వెళ్ళి ఆ పైలట్కి ఏంటంటే గ్యాంగ్వే దింపరు. మోస్ట్లీ పైలట్ అనేవాళ్ళు రిటైర్డ్ క్యాప్టెన్స్ అయి ఉంటారు. సో వాళ్ళకి షిప్ లైఫ్ తెలుసు. ఒక తాడుతో ఉన్నది వదులుతారు, తాడుతో ఉన్న నిచ్చెన, దానికేం అటు ఇటు పట్టుకోవడానికి ఉండవు, ఇవి పట్టుకునే ఎక్కాలి వాళ్ళు. ఆ బోట్లోకి వేస్తారు, ఈ పైలట్ వెళ్ళిపోతాడు పైకి. పైలట్ వెళ్ళిపోయి ఆ స్టీరింగ్ ఉన్న షిప్లో ఆ చక్రం ఈ అంత క్యాప్టెన్ ఉండే దీన్ని బ్రిడ్జ్ అంటారు. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోయి అతను డైరెక్ట్ చేస్తాడనమాట పోర్ట్లోకి ఎలా వెళ్ళాలి అనేది. అతను గైడెన్స్ తీసుకుంటారు. ఈలోపు ఏమవుతాయంటే 2 టగ్ బోట్స్ అని చెప్పి అంటే లాంచిల్లాగా ఉంటాయి, చిన్న చిన్న బోట్స్. అవి ఏం చేస్తాయంటే ఇంత పెద్ద షిప్పును కూడా వెనక 1-2 షిప్పు వెయిట్ని బట్టి అది ఎంత వెయిట్ ఉంటే అంత ఆ షిప్ని వెనక ఒకటి ముందొకటి తీసుకెళ్తాయి. ఈ పైలట్ వెళ్ళాక పైలట్ బోట్ వెళ్ళిపోతుంది. ఈ టగ్ బోట్స్ వచ్చి టగ్ మాస్టర్ ఉంటాడు. వెళ్ళేటప్పుడు వీళ్ళు బ్రిడ్జ్లో లైట్స్ వేసుకుంటే వాళ్ళకి కనపడదు, లైట్స్ ఆఫ్ చేస్తారు. అంటే ముందు ఒక నావిగేషన్ లైటు, వెనక ఒక నావిగేషన్ లైటు, పోర్ట్ సైడ్ అండ్ స్టాబోర్డ్ సైడ్, లెఫ్ట్ అండ్ రైట్ 2 లైట్స్ వేస్తారు. అవి తప్పించి ఇంకేం ఉండేవాళ్ళు. నిశ్శబ్దంగా అది వెళ్తూ ఉంటుంది. పైలట్ చెప్తూ ఉంటాడు, వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఈ టగ్ బోట్స్ ఉంటాయి కదా ముందు వెనక, మీరు క్లియర్గా చూద్దరు. కానీ నేను నిన్న వీడియో తీశాను బీచ్ నుంచి, చాలా డిస్టెన్స్లో ఉంది. అది నేను చెప్పిన తర్వాత మీకు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా క్లియర్గా మీకు చెప్తున్నాను నేను. సో అవి లీడ్ చేస్తాయి అన్నమాట. అవి మెల్లగా ఇన్నర్ హార్బర్ లోపలికి వెళ్ళి వీళ్ళకి అలాటెడ్ బర్త్ మీద తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు లంగర్ అక్కడ ఎత్తేస్తారు. సరంగా ఉంటాడు కదా లంగరు, పైకి మళ్ళీ ఆ చక్రాన్ని ఇలా ఇలా చేత్తో తిప్పి పైకి లాగేస్తారు వాళ్ళు. లాగేసి మళ్ళీ అక్కడికి వెళ్ళటమే మళ్ళీ లంగరు యాంకర్ వేసేస్తారు. తర్వాత పెద్ద పెద్ద తాళ్ళు ఉంటాయి, ఇంత లావు తాళ్ళు, కొబ్బరి తాళ్ళు లాంటివి. అవి ఈసిరితే వాటిని ఏం చేస్తారంటే పోర్ట్ మీదే పెగ్స్ ఉంటాయి, ఇంత లావు పెగ్స్. ఆ పెగ్స్కి కట్టేస్తారు చుట్టేసి, ఇటు అటు కూడా, అంటే ఇది కదిలి అటు ఇటు కదలకుండా. అప్పుడు ఆ గ్యాంగ్వే మెల్లగా కిందకి దించి వీళ్ళు దిగాలనుకున్న వాళ్ళు దిగుతారనమాట. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్. ముఖ్యంగా విశాఖపట్నం, మేము చెన్నై నుంచి వైజాగ్ వచ్చామండి. వచ్చినప్పుడు తెల్లవారుజామున 3 గంటలకి రీచ్ అయ్యాం. ఈయన ఇంజన్ రూమ్ నుంచి ఫోన్ చేశారు, ఉమి జస్ట్ గెటప్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ద రూమ్ అని. అసలు బ్రెత్ టేకింగ్ సీన్ అండి వైజాగ్ పోర్ట్ ఇన్సైడ్ ఇన్నర్ హార్బర్. అదేంటంటే 3 కొండలు,
ఆ 3 కొండల్లో ఒకటి చర్చ్, ఒకటి వెంకటేశ్వర స్వామి, ఒకటేమో మసీదు. ఈ 3 కూడా రాత్రి బాగా లైట్లతో అలంకరిస్తారు. 3 కొండలు, ఆ 3 కొండల మీద ఒక చోట వెంకటేశ్వర స్వామి, ఇంకొక చోట చర్చ్, ఇంకొక చోట మాస్క్, సింబాలిక్ హిల్స్ అనమాట. 3 కొండల మధ్య మా షిప్ వెళ్ళింది. ఎంత బ్రెత్ టేకింగ్ సీన్ అంటే అది చూస్తే అది ఇంకా మనకి ఎక్కడా దొరకదు. ఇంత బ్యూటిఫుల్ 3 కొండల మీద 3 ఉండి లైట్లతో జిగ్ 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 అంటూ వెలిగిపోతూ, దట్ ఈజ్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. సో మీరు ఇప్పుడు నేను నా వీడియో చూసి మీరు హౌ ద షిప్ గోస్ ఇన్సైడ్ అనేది ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది.